పోలీస్ స్టేషన్ గడప ఎక్కినవాడు ప్రాణాలతో తిరిగి వస్తే చాలని ప్రార్థిస్తుంటే పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసోడే ప్రాణాలతో తిరిగి రానని భయపడిపోతుంటే కస్టోడియల్ టార్చర్లు రోజువారీ వార్తలవుతుంటే లాకప్ డెత్లు సాధారణ సంఘటనలుగా మారిపోతుంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మనిషి బయటకు వచ్చేది భౌతికంగా కాదు బూడిదగా. అందుకే జాగ్రత్త. ప్రజాస్వామ్యాన్ని బూడిద చేసే పార్టీ, బతికే హక్కును బూడిద చేసే పార్టీ, ప్రాణాలను బూడిద చేసే పార్టీ, ఆధారాలను బూడిద చేసే పార్టీ, భవిష్యత్తును బూడిద చేసే పార్టీ, న్యాయాన్ని బూడిద చేసే పార్టీ, భయాన్ని పాలనగా మార్చేసిన పార్టీ అదే టీబీపీ, తెలుగు బూడిద పార్టీ. వాళ్ళు అధికారంలోకి వస్తే మిగిలేది పాలన కాదు బూడిద, మిగిలేది న్యాయం కాదు బూడిద, మిగిలేది మనిషి కాదు బూడిద. అందుకే బూడిదను కాదు భవిష్యత్తును ఎంచుకో, భయాన్ని కాదు భరోసాను ఎంచుకో, లాకప్ డెత్లను కాదు జీవించే హక్కును ఎంచుకో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ చెబుతున్నా, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, బివేర్ ఆఫ్ బూడిద పార్టీ. ఎస్, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే క్రాంతి కుమార్ను బూడిద చేసింది వాళ్లే, సాయికృష్ణ బూడిద కూడా మిగలకుండా చేసింది వాళ్లే. మొన్న సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఇవాళ క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. న్యాయపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ ఏమన్నారో ఒక్కసారి విందాం. ఎంత కూడా రాజధానిలో సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఏ సిఐ వల్ల అయితే సాయికృష్ణ బూడిద కూడా మిగలకుండా మనిషి మాయమైపోయాడు, అదే సిఐ వల్ల వేధింపులు భరించలేక క్రాంతి కుమార్ అనేటటువంటి యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. ఇలాంటి ఘటనలు కృష్ణలంక పిఎస్లో దాదాపు 18 నెలల ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. ఎందుకో తెలుసా? ఇలాంటి సాయి కృష్ణలు, ఇలాంటి క్రాంతి కుమార్లు, కస్టోడియల్ డెత్లు, కస్టోడియల్ టార్చర్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ బయటకు రాకూడదంటే ఏం చేయాలంటే మొత్తం డిలీట్ కొట్టేయాలి. కానీ కొన్ని దృశ్యాలు ఎప్పటికీ డిలీట్ చేయలేరు. క్రాంతి కుమార్ ఆ రోజున సిఐ నాగరాజు గురించి మాట్లాడుతూ అతని వేధింపులు తట్టుకోలేక, అతను పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇక ఈ జీవితాన్ని కొనసాగించలేను అనేటటువంటి నిరాశ నిస్పృహలోకి కూరుకుపోయిన తరువాత సెల్ఫీ వీడియో తీసుకున్నారు సార్. ఒక సెల్ఫీ వీడియోను తీసి అందరూ చూస్తున్నట్టుగానే, చూస్తూ ఉండగానే, అందరి కళ్ళకు ఆ దృశ్యాలు కనిపిస్తుండగానే ప్రాణాలు వదిలేశాడు. గుళికలు మింగి అప్పటికప్పుడు ప్రాణాలు మింగేశాడు. అంటే సిఐ నాగరాజు ఏ రకంగా చిత్రహింసలు పెట్టాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది క్రాంతి కుమార్ కేసు. ఇక సాయి కృష్ణ కేసు. ఇప్పటికైతే బూడిద కూడా మిగలలేదు. చేతికి అందించినటువంటి కొడుకు బూడిదైపోయిన కుటుంబం ఒకటి, అసలు బూడిదే దక్కని కుటుంబం మరొకటి. మరి దీన్ని బూడిద పార్టీ, తెలుగు బూడిద పార్టీ అని ఎందుకు అనకూడదు? పోలీస్ స్టేషన్ గడప ఎక్కినటువంటి వ్యక్తి భౌతికంగా కాదు బూడిదై తిరిగి వస్తున్నాడు అంటే ఈ పరిపాలనను ఏమనాలి, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఒకసారి క్రాంతి కుమార్, దళిత యువకుడు, సిఐ నాగరాజు అరాచకాలు, వేధింపులు, టార్చర్లు తట్టుకోలేక ప్రాణాలు వదిలేసినటువంటి దృశ్యాలు ఒక్కసారి చూపించండి సార్. ఆ దృశ్యాలు ఉంటే, ఆ దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నేను మాదిగ కుటుంబంలో పుట్టడమే తప్పైపోయింది. సిఐ నాగరాజు వెంటాడి వేటాడి 3 నెలల నుంచి వేధింపులకు గురి చేస్తూనే ఉన్నాడు. ఇక బ్రతకాలన్న ఆశ నాకు ఏమాత్రం లేదు అంటూ అప్పటికప్పుడే ఏవో విషగుళికలు మింగి ప్రాణాలు వదిలేశాడు.
నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. మనకు తెలియకుండానే ఆ ఒక్కొక్క మాట మన గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటే కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మరి ఆ కుటుంబం ఎంత వేదన పడి ఉంటుంది. ఆ తండ్రి, ఆ తల్లి, పిల్లలు, భార్య ఎంత వేదన పడుంటారు. ఆ కుటుంబం యొక్క కన్నీటిని తుడిచేదెవరు? వాళ్లకు న్యాయం జరుగుతుందా? ఈ సాయి కృష్ణ కేసు వెలుగులోకి రానంత వరకు దీన్ని కూడా దాచిపెట్టాలనేటువంటి ఒక కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగంగా కొంతకాలం ఈ అంశాన్ని బయటకు రాకుండా చేయగలిగారే కానీ ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి మనుషులున్నటువంటి ఈ సమాజంలో తప్పకుండా ఏదో ఒక రోజు చేసిన తప్పు బయటపడుతుంది. అలాగే ఈరోజు క్రాంతి కుమార్ మరణానికి కారణం ఎవరో ఆ దృశ్యాలు బయటకొచ్చి రాష్ట్ర ప్రజలకు ఒక సత్యాన్ని వివరించింది.